కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అందరం కలిసి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వేములవాడ సిరికొండ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్ల విస్తరణతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకుంటాం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ఉండి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం. దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం. మీరు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్, రోడ్ రవాణా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు కానీ తదుపరి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పే లక్ష్యంలో మేము కేంద్రం నుంచి సహకారం అందిస్తుందని చెప్పని సంజయ్ గారు చెప్పడం అభినందనీయం. వారికి మా ప్రాంత పక్షాన వారికి అభినందనలు, ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తూ, గతంలో కూడా రోడ్లకు సంబంధించిన వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి క్రమంలో వారిని సందర్భంగా సైనిక్ స్కూల్కి సంబంధించి, విద్యాలయాలకు సంబంధించి, నవోదయకు సంబంధించినటువంటి స్కూల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేయాలని, ఈ ప్రాంతంలో పేదరికం ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఇప్పటికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక 200 కోట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు కూడా జరిగింది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఒకటి రావడం జరిగింది. మీరు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి